హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్ 5 ఇయర్స్ అంటే 2019 నుంచి 2023 వరకు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్స్ మొత్తం చూపిస్తాను. అండ్ వీడియో ఎండ్ లో వచ్చేసి ఈ ఇయర్ కట్ ఆఫ్ గురించి మాట్లాడతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా చేస్తే నాకు కొంచెం మోటివేషన్ గా ఉండదు ఇంకెన్నో వీడియోస్ చేయడానికి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను 2019 నుంచి 2023 జనరల్ కట్ ఆఫ్స్ చూపిస్తాను. ఇందులో మీరు అప్లై చేసిన స్టేట్ అండ్ కట్ ఆఫ్ చూసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నానో ఒక రీజన్ ఉంది, అది ఇందులో చెప్తాను. 2019 నుంచి 2023 వరకు మీ కేటగిరీ అండ్ మీరు ఇప్పుడు అప్లై చేసిన స్టేట్ యొక్క కట్ ఆఫ్ చూసుకోండి. నేను అవి కూడా ఒక్కొక్క స్లైడ్ చూపిస్తాను. అవి కొంచెం మైండ్ లో పెట్టుకోండి ఎంత డిఫరెన్స్ ఉందనేది. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎక్కువ డిఫరెన్స్ లేదు కేటగిరీస్ అని. ఎస్, ప్రిలిమ్స్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, మెయిన్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేది కూడా జనరల్ కట్ ఆఫ్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీ కేటగిరీకి అండ్ జనరల్ కేటగిరీకి ఒకవేళ డిఫరెన్స్ కనుక ఉంటే అయినా కూడా మీరు జనరల్ అనుకునే ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయితే ఏంటంటే మనం అనుకున్న మార్క్స్ కన్నా కొంచెం ఎక్కువ వస్తాయి. అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్ కనుక చూస్తే చాలా మంది వచ్చి చెప్తారు +3 ఉండొచ్చు, -3 ఉండొచ్చు లాస్ట్ ఇయర్ కన్నా, అది ఇది అని చెప్తారు. అవన్నీ నమ్మొద్దు, ఎందుకంటే అది అసలు చెప్పలేరు ఎవరు కూడా. అవి ఒక జస్ట్ ఎజంప్షన్ అనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ కేటగిరీకి 60 ఉండిద్ది పలానా స్టేట్ లో అంటే మన మైండ్ ఫిక్స్ చేసుకునేది. ఓకే, నాకు 60 వస్తే సరిపోద్ది, నేను ఒక 60 to 65 పెడతాను, ఓకే నేను క్వాలిఫై అయిపోతాను అనుకొని నువ్వు ఒకవేళ పెట్టగలిగినా కూడా నువ్వు దానికన్నా తక్కువ పెట్టేసి వస్తావు. అప్పుడు ఏమైందంటే కట్ ఆఫ్ ఒకవేళ 70 ఉందనుకో ఏం చేయలేం మనం. సో అవన్నీ చూడొద్దు. కట్ ఆఫ్ ముందు ఏదైనా ఉంటే ఎగ్జామ్ రాసిన తర్వాత చూడొచ్చు, కానీ ఎగ్జామ్ ముందు మాత్రం అసలు వీడియోస్ చూడొద్దు ఇలాంటివి. అండ్ ప్రీవియస్ ఇయర్ మాత్రం చూడాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఏమవుతాయి అంటే ఒక ఐడియా ఉంటుంది మనకి, ఓకే ఇంత ఉండొచ్చు ఇలా ఉందని. బట్ అది కూడా మీరు సీరియస్గా తీసుకోవద్దు, ఎందుకంటే కట్ ఆఫ్ పెరగొచ్చు తగ్గొచ్చు. బట్ మీరు మాత్రం మనకంటూ ఒక సాలిడ్ నెంబర్ అనేది వచ్చేయాలి, అంటే సాలిడ్ మార్క్ అనేది మనకంటూ ఉండాలి. ఇప్పుడు యావరేజ్గా మనకు మాక్ టెస్ట్లు రాస్తుంటే అట్లీస్ట్ 65 లేదా 70 మాక్ టెస్ట్లు వచ్చినాయి అంటే అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే ఆ నెంబర్ ఇంకా పెరిగిద్ది. 75, 80 వరకు వెళ్ళిపోద్ది. సో మనకంటూ ఒక స్టాండర్డ్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ మీద వెళ్ళామంటే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడాలంటే మనం ఈ ఇయరే చూడొచ్చు. 2024 RRBPO ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తెలంగాణకి 20 ఉంది. అందరూ వచ్చి 40, 45, 50, 35 వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పేస్తారు. ఇక అట్లా చెప్పిన వాళ్ళు తీరా చూస్తే 20 ఉంది. ఆ లాజిక్ ఎవరికి తెలియదు. మేబీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కష్టమై ఉండొచ్చు, లేదా తక్కువ మంది అప్లై చేసి ఉండొచ్చు పోస్టులు చూసి, మేబీ ఏదైనా అయి ఉండొచ్చు, అది మనకు తెలీదు. బట్ అందరు చెప్పడం మాత్రం అలా చెప్తానే ఉంటారు ఏదో ఒకటి. సో ఈ కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అది ఎగ్జామ్ ముందు అసలు నమ్మొద్దు. ఎగ్జామ్ తర్వాత అయితే వీ కెన్ బిలీవ్, కొంతవరకు నమ్మొచ్చు. అది కూడా లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ మీద డిపెండ్ అయ్యిద్ది. అన్ని షిఫ్ట్లు మనం ఒకసారి యావరేజ్ గా చూసి లెవెల్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకో, కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కరెక్ట్ గా, అవి అంతవరకు నమ్మొచ్చు. కానీ ముందే పోస్టులు చూసి కట్ ఆఫ్ చెప్పడం అనేది ఇంపాసిబుల్ అసలు. అది ఒకవేళ అలాంటి చెప్పినా కూడా నమ్మొద్దు ఎవరు, ఇంత ఉండొచ్చు అని. మనం అసలు మైండ్ ప్రీడిటర్మైండ్ గా అసలు ఎగ్జామ్ కి వెళ్ళొద్దు, ఇంత కట్ ఆఫ్ వస్తే సరిపోద్ది అని. అండ్ అలా వెళ్ళారంటే చాలా బాధపడతారు తర్వాత. అండ్ మార్క్స్ మీరు పొటెన్షియల్ ఉన్నా కూడా ఆ మార్క్ మీకు రాకపోవచ్చు. మీరు ఒకవేళ 70 ఉండిద్ది అన్నారంటే మీరు 70 పెట్టొస్తారు. 70 పెట్టాను, 70కి 70 వచ్చేస్తాయి అని. సో అలా ఉండదు. అక్కడ మీ పొటెన్షియల్ ఎంత ఉందో అంత ఉపయోగించండి. కట్ ఆఫ్ తర్వాత చూసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.